హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్ ఫర్ నిత్య ఛానల్. ఈ ఛానల్లో జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అన్ని వివరాలు మీకు ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోలో వచ్చేసి మనకు గురుకులాల సంబంధించి పీజీటీ తెలుగు రిజల్ట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 1:2 నిష్పత్తిలో పిలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలను మీకు వీడియోలో అందించడం జరుగుతుంది. పీజీటీ తెలుగు సబ్జెక్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి వెను వచ్చేసి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నర్సింగి, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్. ప్రిన్సిపాల్ మొబైల్ నంబర్ వచ్చేసి 9704550226. వైస్ ప్రిన్సిపాల్ మొబైల్ నెంబర్ వచ్చేసి 9848633822. TREIRB కన్సల్టెంట్ ఎండి షౌకత్ హుసేన్ది మొబైల్ నంబర్ ఇచ్చారు 9908046786. మనకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి వీళ్ళకు కాల్ చేసి మనము వివరాలని తెలుసుకోవచ్చును. పీజీటీ తెలుగు సంబంధించి మనకు 29, 30 తారీఖులలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. కొందరు అభ్యర్థులను 9:30కు పిలవడం జరిగింది. కొంతమంది అభ్యర్థులను 2 గంటలకు పిలవడం జరిగింది. మళ్ళీ సేమ్ అదే విధంగా నెక్స్ట్ డే కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వచ్చేసి మనకు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా 2 సెట్ల గెజిటెడ్ సంతకాలు చేయించినటువంటి కాపీస్ అనేటివి తీసుకెళ్ళాలి. పీజీటీ ఎగ్జామ్ రాసిన చాలా అభ్యర్థులకు కొద్దిగా డౌట్ ఉంది. ఏమిటనగా మరి హాల్ టికెట్ నెంబర్ ఏది ఫస్ట్ పేపర్ది తీసుకుంటా సార్, మరి మిగతా సెకండ్, థర్డ్ పేపర్ ఎగ్జామ్ది హాల్ టికెట్ ప్రామాణికంగా తీసుకుంటాను అంటే దాని వచ్చేసి మొదటగా వచ్చేసి మనకు ఫస్ట్ పేపర్ యొక్క హాల్ టికెటే ప్రామాణికంగా తీసుకొని మనం చెక్ చేసుకోవాలి లిస్టులో మన నంబర్ ఉందా లేదా అనేది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మనం తీసుకెళ్లవలసినటువంటి సర్టిఫికేట్లు మొదటగా వచ్చేసి చెక్ లిస్ట్. ఇది మనకు వెబ్సైట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు అదేవిధంగా వచ్చేసి హాల్ టికెట్, మన పీజీటీ యొక్క హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇంకో ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ, పీజీ, పీఈడి మెమోస్ తీసుకెళ్ళాలి. దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి, లేకపోతే కాన్వకేషన్ సర్టిఫికేట్ అన్న కంపల్సరీ తీసుకెళ్ళాలి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 4th to 10th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్, ఓపెన్ స్కూల్స్ చదివిన వారు ఉంటారో దానికి సంబంధించినటువంటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, నేటివిటీ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వచ్చేసి బీసీ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు పిహెచ్ సర్టిఫికేట్, వీటికి సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉండి వారు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు ఉంటారో వాళ్ళు ఏజెన్సీ ప్రాంత సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఏమైనా డౌట్స్ ఉంటే వెబ్సైట్ నుంచి www.TREIRB.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అక్కడ మీకు చెక్ లిస్ట్ అన్ని డీటెయిల్స్ అనేటివి అక్కడ ఉన్నాయి మీకు అందుబాటులో. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఎన్ ఫర్ నిత్య ఛానల్.